హాయ్ అండి. విజయకృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి. సేమియా అండ్ గులాబ్ జాములు రెండు కూడా చేశాను. ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో లీటర్ పాలు వేసానండి. సేమియాలు వేయించకుండా డైరెక్ట్ రోస్టెడ్ సేమియాలు దొరికాయండి నాకు. అవి నార్మల్ సేమియా వైట్ కలర్లో ఉంది, రోస్టెడ్ సేమియా డార్క్ కలర్లో ఉంది. మరుగుతున్న పాలలో మనం సగ్గుబియ్యం వేసుకుని కాసేపు బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికాక మనం రోస్టెడ్ సేమియా ఉంది కదా, అది డైరెక్ట్గా వేసేసుకొని కాసేపు ఉడకనివ్వటమే అండి. నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్స్ సేమియా పలుకులు వేశాను. అవి బాగా ఉడికాక అదే కప్పుతో 1 కప్పు పంచదార వేశాను. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళకి ఇంకొంచెం పంచదార వేసుకోండి. తర్వాత కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాను. ఇందులోనే కొంచెం కట్ చేసిన బాదం పప్పులు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఆ వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ ఉడికిన సేమియాలో వేసేసాను. సేమియా చాలా బాగా వచ్చిందండి. ఎవరికైనా సేమియా చేయడం రాకపోతే సేమియా యూజ్ అవుతుంది. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అని చెప్పాను కదండి, వాటి ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇవన్నీ స్వీట్ మెమోరీస్. చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉండేవాడు, ఇప్పుడు పక్క బొమ్మలా తయారయ్యాడు. మా చిన్నోడు చూడండి ఎలా కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఇది వాళ్ళ మావయ్య పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఫోటో. ఇది ఈరోజు ఫోటో. మా చిన్నోడికి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ప్రేమో, పక్కనే ఉండి ప్రతిసారి ఫోటోలు దిగుతూనే ఉంటాడు. ఇవి మా స్వీట్ మెమరీస్ ఈరోజుకి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా డిన్నర్. స్టార్టింగ్లో తీయడం ఫోటో మర్చిపోయాను, లాస్ట్లో నేను తినేటప్పుడు తీసాను అన్నమాట.